హాయ్ ఫ్రెండ్స్, హరీష్ కళ్యాణ్, అతుల్య రవి హీరో హీరోయిన్లుగా నటించిన డీజిల్ సినిమా ఈ మధ్య తమిళ్లో రిలీజ్ అయింది. వినయ్ రాయ్ విలన్ గా, సాయి కుమార్, కరుణాస్, వివేక్ ప్రసన్న ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వాసు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే మనోహర్ అనే క్రూడ్ ఆయిల్ స్మగ్లర్ అతన్ని పెంచి పోషిస్తాడు. కొడుకులా చూసుకుంటాడు. కెమికల్ ఇంజనీరింగ్ చదివిస్తాడు. అతను ఎదిగిన తర్వాత క్రూడ్ ఆయిల్ ని స్మగ్లింగ్ చేసి నీట్ గా దాన్ని వైట్ పెట్రోలియం గా మార్చి పోలీసులకి దొరకకుండా చేపల చుట్టూ ఐస్ గా పెట్టి స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. అయితే బాలమురుగన్తో డీసీపీ మాయవేల్ చేతులు కలిపి ఆ క్రూడ్ ఆయిల్ సామ్రాజ్యాన్ని దోచుకుందాం అనుకుంటారు. దానికి అడ్డంగా ఉన్న మనోహర్ ని లేపేయాలని ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ ఏంటి, దాన్ని హీరో వాసు ఎలా ఎదుర్కొన్నాడు అన్నది మిగిలిన కథ. ఈ కథలో మళ్ళీ హీరోయిన్ ఉంటుంది. హీరోయిన్ కళలో ఒక జలకన్య వచ్చి, జబ్బ మీద ఒక టాటూతో ఓ వ్యక్తి వచ్చి, ఇవన్నీ కళ్ళొస్తూ ఉంటాయి హీరోయిన్ కి. అతన్ని లవ్ చేస్తూ ఉంటుంది. ఇంటర్నెట్ లో చాలా ఫేమస్ అయిన ఆ సాంగ్ ఈ సినిమాలోదే. అది వస్తూ ఉంటుంది హీరోయిన్ వచ్చినప్పుడు. హీరోయిన్ అలాగా లవ్ లో పడతారు. ఓకే, బాగానే ఉంది. అయితే ఈ క్రూడ్ ఆయిల్ స్మగ్లింగ్ చేస్తున్న మత్స్యకారులందరూ వేటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి సమ్మె చేస్తారు. ఈ సమ్మెను ఆపే లోపు డీసీపీ మాయవేల్ ఎలా మారాడు, స్మగ్లర్ బాలమురుగన్ మనోహర్ని ఏం చేశాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. హరీష్ కళ్యాణ్ ఈ మధ్య కొన్ని సినిమాలు చేసుకుంటూ పైకి ఎదుగుతున్నాడు. అయితే అతనికి ఇంకా ఒక మంచి సినిమా ఒక్కటి కూడా పడలేదు. అతనున్న ఏజ్కి అతనికి లవ్ స్టోరీ లాంటివి చేయాలి. మాస్ హీరో అవ్వాలని ఈ సినిమా చేశాడు. ప్రయత్నించడం తప్పు కాదు, కానీ అతను ప్రయత్నించిన పద్ధతి మాత్రం తప్పు. అస్సలు ఆ పాత్రకు అతను సూట్ అవ్వలేదు. ఇక హీరోయిన్ అతుల్య రవి వస్తుంది. ఆ మేకప్ సరిగ్గా చేయలేదు. ఆమె క్యారెక్టర్ కూడా సరిగ్గా రాయలేదు. ఎందుకు వస్తుంది ఎందుకు పోతుంది అన్నట్టు ఉంటుంది. ఆ ఒంటి మీద టాటూ, జలకన్య ఇవంతా బోర్ కొట్టిస్తాయి. ఆ సాంగ్ ఒకటి ఏదో కొంచెం ఫెమిలియర్ అవ్వడం వల్ల ఓకే అనిపిస్తుంది. మిగతా పాటలు ఏం బాగోవు. హీరో ఎంట్రన్స్ సాంగ్ ఉంటుంది, డప్పుల గోల్ తప్పి ఏం ఉండదు. దర్శకుడు ఫస్ట్ హాఫ్ని పర్వాలేదు అనిపించేలా తీసిన, సెకండ్ హాఫ్ మొత్తం పూర్తిగా డ్రాగ్ అయిపోతుంది. మనం ఆర్ నారాయణమూర్తి సినిమా చూస్తున్నావా, వి వినాయక్ సినిమా చూస్తున్నావా అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. ఫైట్స్ అన్ని బాగానే కంపోజ్ చేసినా చూడడానికి అంత బాగోవు. ఫోటోగ్రఫీ ఓకే, బడ్జెట్ కూడా పెద్ద ఎక్కువగా పెట్టినట్లు అనిపించదు. ఏదో అలా తీశారు సినిమా అంతే. సాయి కుమార్ పాత్ర హుందాతనంగా సాగుతుంది. ఇక ఈ సినిమాలో బకరా ఎవరంటే విలన్ క్యారెక్టర్స్ సచిన్ కేట్కర్ గాని, వివేక్ ప్రసన్న గాని వాళ్ళు పోషించిన పాత్రలు జోకర్లా అనిపిస్తాయి. ఇక వివేక్ ప్రసన్న విలనిజం అయితే చూడగానే నవ్వు వస్తుంది. అతనికి పెట్టిన విగ్ తెలిసిపోతూ ఉంటుంది. వినయ్ రాయ్ గ్రే షేడ్స్ ఉన్న విలన్ గా ఓకే అనిపిస్తాడు, కానీ అంత గొప్పగా లేదు. ఆ పాత్ర టర్న్ అయిన తీరు కూడా అంత గొప్పగా అనిపించదు. వినయ్ రాయ్కి జోడీగా నటించిన మలయాళం యాక్ట్రెస్ ఆ సినిమాలో యాక్ట్ చేసింది, ఆవిడ కూడా ఓకే అనిపిస్తుంది అంతే. ఇక హీరో ఫ్రెండ్ గా నటించిన వ్యక్తి, వీళ్ళందరూ ఓకే, ఏదో చూసేలా సినిమా అన్న టైప్ లో మనం చూసేసి బయటకు వచ్చారు. ఈ సినిమా ప్రస్తుతానికి తమిళ్లో థియేటర్లో రిలీజ్ అయింది. ఓటీటీలో తెలుగులో వస్తే రావచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?